వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని మంగళవారం నాయి బ్రాహ్మణ కాలనీలో పర్యటించారు. ఇందులో భాగంగా గణపతి కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణులతో కలిసి రజని ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. रामेश्वर वै బ్రాహ్మణ కాలనీలోని కళ్యాణ మండపం నందు నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం విడుదల రజనీ గారిని విజయాన్ని కాంక్షిస్తూ నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా 39వ డివిజన్ కార్పొరేటర్ బాబు గారు, అలాగే లాల్పురం రాము గారు డివిజన్ నియోజకవర్గ అబ్జర్వరు ఇచ్చేశారు. ఈ సభ విజయవంతం అయింది. అంటే నాయి బ్రాహ్మణుల యొక్క సారాంశం ఏంటంటే, నాయి బ్రాహ్మణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాలనీలో అందరం కూడా విడుదల రజనీ గారి విజయాన్ని కాంక్షిస్తూ అందరం కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. మా సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క సమస్యలను ఇప్పుడు సమస్యలు కాకుండా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క కోరికలు నాయి బ్రాహ్మణ కుల వివక్ష జీవో తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవాలయ క్షురకులు, అంటే దేవాలయాల్లో తలనీలాలు తీసేటువంటి వాళ్ళకి 20,000 రూపాయలు జీతం అనౌన్స్ చేసి అమలు చేస్తున్నారు. అలాగే ఈ వాయిద్య కళాకారులను కూడా పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి దేవాలయంలో నాయి బ్రాహ్మణుడు ఈ దేవాలయ కమిటీల్లో ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నాయి బ్రాహ్మణుడికి అవకాశం కల్పించారు. ఇటువంటి మా కార్యక్రమాలు చేసినందుకు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం.